యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా మారుమూల ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు యాదగిరి కొండకు రాలేకపోతున్నారు. దాంతో సామాన్య భక్తుల చెంతకే భగవంతుడిని తీసుకువెళ్లాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. కొంతకాలంగా మరమ్మతులకు నోచుకొని ప్రచార రథంపై ఈవో వెంకట్రావు దృష్టిని సారించారు. ఈ రథానికి మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ స్వామివారి రథం ద్వారా పల్లెల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధం చేసింది. మొదటగా భక్తులు తక్కువ సంఖ్యలో యాదగిరి క్షేత్రానికి వస్తున్న భూపాలపల్లి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ప్రచార రథం ద్వారా స్వామివారి ఆశీస్సులు భక్తులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి, 27వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న స్వామివారి భక్తులు చెంతకు వెళ్లిన ఏకశిఖర వాసుడిని తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య భక్తుల చెంతకు స్వామివారిని చేర్చాలని దేవస్థానం భావించింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ స్వామివారి వైభవాన్ని ప్రచారం చేసే కార్యక్రమాలు చేపట్టలేదు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెల్లో స్వామివారి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు. యాదగిరి క్షేత్రానికి భక్తులను మరింతగా తీసుకువచ్చేలా వారు కృషి చేస్తున్నామన్నారు.